హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఈ వీడియో అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్ అండి. నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో 2024కి లాస్ట్ నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా నుమాయిష్ ఎగ్జిబిషన్ లాస్ట్ డే అనమాట ఈ రోజే. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ February 15th లాస్ట్ డే, బట్ ఈ ఇయర్ మాత్రం February 18th అంటే ఈ రోజు సండే వరకు ఎక్స్టెండ్ చేశాను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ రోజే లాస్ట్ డే అనమాట నుమాయిష్ ఎగ్జిబిషన్ 2024కి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2025లో స్టార్ట్ అవుతుంది January 1st. సో ఇయర్కి లాస్ట్ డే కాబట్టి నుమాయిష్ ఎగ్జిబిషన్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ఎంట్రీ టికెట్ అయితే మాత్రం 40 రూపీస్ ఉంటుందండి. సో అక్కడక్కడ బోర్డ్స్ పెట్టారు, February 18th వరకు ఎక్స్టెండ్ చేశారు నుమాయిష్ అని చెప్పేసి. సో నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో పోస్ట్ చేశానండి, నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎక్స్టెండ్ అయ్యింది February 18th వరకు అని చెప్పేసి. ఆ వీడియోలో కూడా చాలా డీటెయిల్స్ ఇచ్చున్నాను, అవి మిస్ అయితే తప్పకుండా చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే ఈ వీడియోలో కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఎప్పుడు చెప్పినట్టే క్యాష్ అయితే తీసుకుని వెళ్ళండి. మేము నిన్న వెళ్ళామన్నమాట సాటర్డే రోజున. ఎక్కడ జీపే ఫోన్పేలు అయితే ఎక్కడ వర్క్ అవ్వలేదండి. కొన్ని చోట్ల మాత్రం క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు. అవి కూడా కొన్ని చోట్ల అయితే నార్మల్ తీసుకున్నారు, అండ్ కొన్ని చోట్ల అయితే 1% 2% ఎక్స్ట్రా పే చేయమని అడుగుతున్నారు. సో అందుకనే చెప్తున్నాను క్యాష్ తీసుకుని వెళ్ళటం బెస్ట్ ఆప్షన్ అని. అండ్ ఒకవేళ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం లోపల ఏటీఎమ్స్ ఉంటాయండి, చెక్ చేయండి. ఖచ్చితంగా మీరు కొంచెం క్యూలో ఉండి కొంచెం టైం స్పెండ్ చేస్తే మాత్రం అక్కడ కూడా మనీ దొరకవచ్చు. అండ్ ఇంకా లాస్ట్ డే గురించి స్పెషల్గా చెప్పాలండి. లాస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉంటుంది, అది ఒక్కటి గుర్తుపెట్టుకొని వెళ్ళండి. మేము నిన్న సాటర్డే రోజు వెళ్తేనే భయంకరమైన రష్ ఉందన్నమాట. అండ్ ప్రైజెస్ గురించి చెప్పాలి మీకు. ప్రైజెస్ కూడా మీరు 1-2 స్టాల్స్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ డే మేము సాటర్డే రోజున వెళ్తేనే ప్రైజెస్ చాలా చాలా వేరియేషన్ కనిపించినాయి అండి. ఒక స్టాల్లో 1000 రూపీస్ చెప్పింది, ఇంకో స్టాల్లో 3000 రూపీస్. ఇది ఆఫర్ ప్రైస్ ఈరోజు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే చెప్తున్నాను, 1-2 స్టాల్లో వెతుక్కొని తీసుకోండి. అండ్ ఇంకా ఈ సూట్ సెట్స్ చూస్తున్నారా, 650 రూపీస్ అండి. క్వాలిటీ చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇంకొకటి, ఇలాంటి మీరు సూట్ సెట్స్ తీసుకుంటే మాత్రం టాపు బాటము 2 చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే టాప్ ఒక సైజు, బాటమ్ ఒక సైజు ఉంటుంది. అండ్ సైజు ట్యాగ్స్ కూడా కరెక్ట్గా ఉండట్లేదు, అవి కూడా చూసుకోండి. సైజు XXL ఉన్నంత మాత్రం అది XXL అయి ఉండదు, XL కూడా అయి ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఈ సూట్ సెట్స్ అయితే మాత్రం 600 రూపీస్ విత్ దుపట్టా వస్తున్నాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే, మీరు అజంతా గేట్ నుంచి వెళ్తే జేఎన్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, సో ఆ పక్కనే ఉందన్నమాట. సో అక్కడ సూట్ సెట్స్ బాగున్నాయి. నుమాయిష్లో మేము ఫస్ట్ టైము ట్రైన్ తీసుకున్నామండి. మేము చాలా సంవత్సరాల నుంచి నుమాయిష్కి వెళ్తున్నాను కంటే ఎప్పుడు నేనైతే ట్రైన్ ఎక్కలేదు. బట్ నిన్న మాత్రం మాకు రష్ లేదు, నేను షాక్ అయ్యాను. క్యూ కూడా చాలా ఖాళీగా ఉంది. సో అందుకని చెప్పి మేము ట్రైన్ తీసుకున్నాము. పర్ టికెట్ 30 రూపీస్ ఉందండి. సో క్యూలో మన టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కేసి వెళ్ళటమే. ట్రైన్లో మనం ఎక్కితే మాత్రం మొత్తం అనమాట కంప్లీట్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే మనం చూడొచ్చు. సో నేను కొంచెం వీడియో తీశాను, ఇదంతా ట్రైన్లో తీసిన వీడియోనే. సో మీకు ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, రష్ ఎట్లా ఉందని చెప్పేసి అయితే ట్రైన్లో నుంచి తీసాను, చూసేయండి. అండ్ ఈరోజు లాస్ట్ డే సండే కాబట్టి మేము నిన్న వెళ్ళిన దానికన్నా ఇంకా ఎక్కువ రష్ అయితే ఉండొచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇంకా వాటర్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే లోపల వాటర్ బాటిల్స్ చాలా చోట్ల లేవు, నిన్ననే లేవు. సో ఈరోజు సంగతి ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు, రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా దొరకపోవచ్చు వాటర్ బాటిల్స్. సో అందుకని వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకా పిల్లలు మాత్రం చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే ఆ రష్లో పిల్లలు తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా షాపింగ్ డీటెయిల్స్ చెప్పాలంటే, మీరు షాపింగ్ లోపలే కాదండి, బయట కూడా షాపింగ్ ఉంటుంది చాలానే. అక్కడ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు బయటను కూడా. సో లోపల ఉంటాయి కదా అని ఎవరు అనుకోవద్దండి, బయట కూడా మనకు కొన్నిసార్లు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ ప్రైస్కి అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ ఇది చూస్తున్నాను కదా జేఎన్ ఫ్యాక్టరీ. మనకి ట్రైన్లో వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే, జేఎన్ ఫ్యాక్టరీ ఒకటి కాదండి 2-3 పైనే ఉన్నట్టున్నాయి. సో అందుకని చెప్పేసి ఈ జేఎన్ ఫ్యాక్టరీ వీడియో తీశాను. మనకి గేట్ నెంబర్ 2 నుంచో 3 నుంచో వెళ్తే ఒక జేఎన్ ఫ్యాక్టరీ ఉంటుంది, అండ్ లోపల మధ్యలో కూడా ఇంకొక జేఎన్ ఫ్యాక్టరీ ఉంటుంది. అండ్ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే క్రాకరీ కలెక్షన్ అండి. క్రాకరీ కలెక్షన్ అండ్ వుడ్ మాత్రం, వుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అంటే స్టూల్స్ కానీ ఇట్లా చాలా కలెక్షన్ ఉంటుంది కదా వుడ్లో కూడా.
అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా షాపింగ్ చేయండి. ఎందుకంటే వాళ్ళైతే అండ్ ఇది కూడా కాదు, కార్పెట్స్, వుడ్ ప్రొడక్ట్స్ అండ్ క్రాకరీ, ఈ 3 మాత్రం పర్టికులర్గా మీరు చాలా జాగ్రత్తగా 1కి 2, 3 స్టాల్స్ వెళ్ళి వెతుక్కొని క్వాలిటీ బాగుంటే ప్రైజెస్ కూడా 2, 3 స్టాల్స్లో కంపేర్ చేసుకొని అప్పుడు తీసుకోండి. ఎందుకంటే టూ మచ్గా కోట్ చేశారు. నేను నిన్న వెళ్ళి ఫేస్ చేశాను ఈ ప్రాబ్లము. యాక్చువల్గా అది 1000 రూపీస్ అయితే 2000 రూపీస్ అలా కోట్ చేస్తున్నారు. ఇవే కాదు, మనకి మామూలుగా 50 రూపీస్కి అమ్మే ప్రోడక్ట్ 100 రూపీస్కి కూడా అమ్ముతున్నారు. నేను ఇలాంటివి చాలా నోటీస్ చేసున్నాను నిన్న. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే కార్పెట్స్ గురించి, ఒకవేళ మీరు కార్పెట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ రోజు అయితే చాలా బెస్ట్ డే అని చెప్పుకోవచ్చు. మీకు మంచి క్వాలిటీవి వెతుక్కుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. తక్కువ ప్రైస్ ఇన్ ద సెన్స్ అంటే బయట కన్నా కూడా కొంచెం మంచి ప్రైస్కే డీల్స్ దొరుకుతాయి అని చెప్పేసి నా ఒపీనియను. నేను నిన్న వెళ్ళినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. యాక్చువల్గా 2 వీడియోస్ ఈరోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, అది హాల్ వీడియో లాగా తీసి, అండ్ ఇదైతే టూర్ వీడియో లాగా. బట్ కానీ ఆ హాల్ వీడియో ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు, బట్ టూర్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తే అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేను నిన్న పర్టికులర్గా చూసిన కొన్ని డీల్స్, సూపర్ డీల్స్ ఏంటంటే 599 రూపీస్కి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. సో 599 రూపీస్వి, యాక్చువల్గా అవి 999వి 599 స్పెషల్ ఆఫర్గా పెట్టున్నారు. అలాంటివి చాలా చోట్ల ఉన్నాయన్నమాట స్టాల్స్. అండ్ ఇంకా ఇది వీడియో అయితే మాత్రం నేను ఒక వుడ్ స్టాల్లో తీశాను. ఇదంతా వుడ్ కలెక్షన్ అనమాట. వాళ్ళు కొన్ని చోట్ల మ్యాంగో వుడ్ అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, కొన్ని చోట్ల అయితే టీక్ వుడ్ అని చెప్తున్నారు. మీరు నమ్మొద్దు. వాటిలో మోస్ట్లీ ఇప్పుడు నేను చూపించే వీడియోలో కూడా మోస్ట్లీ అన్నీ మ్యాంగో వుడ్డే ఉన్నాయండి. సో మీరు ప్రైస్ మాత్రం చూసుకొని బార్గెన్ చేసుకోండి. అండ్ ప్రోడక్ట్ కూడా 1కి 2 సార్లు చూసుకోండి. చాలా ప్రొడక్ట్స్ డ్యామేజెస్ ఉన్నాయి, వాళ్ళు మనల్ని చూసుకొని ఇవ్వట్లేదు, హడావిడి పెడుతున్నారు. నేను నిన్న వెళ్ళినప్పుడు కూడా నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది, అందుకే చెప్తున్నాను. ఇట్లాంటి స్టాల్స్ ఒకటి కాదండి, చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట మనకి ఇలాంటి వుడెన్వి. యాక్చువల్గా మనకి ఇలాంటివి శిల్పారామంలో కూడా ఉంటాయి స్టాల్స్. అండ్ ఈ ఫ్లవర్ వాజెస్ చూసారు కదా, పెద్ద పెద్ద వాజెస్ ఇవన్నీ. సో ఇవైతే మాత్రం 4000, 5000 అలా కోట్ చేస్తున్నారు. బట్ కానీ కొన్ని చోట్ల అయితే తక్కువకే ఇచ్చేస్తున్నారు, 1500, 1000, కొన్ని చోట్ల అయితే 2000 అట్లా. కొన్ని బార్గెన్ చేసే స్కిల్స్ని బట్టి కొన్ని చోట్ల తక్కువ కూడా ఇచ్చేస్తున్నారు. సో మీరు చూసుకొని బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి వుడెన్ ప్రొడక్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు బార్గెన్ చేసి తీసుకుని, ఒకవేళ మీకు మంచి డీల్ లేదు అని అనిపించింది అనుకుంటే అవి తీసుకోకపోయినా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇలాంటివి మనకి మోస్ట్లీ అన్ని శిల్పారామంలో దొరుకుతాయి. శిల్పారామంలో కూడా మీరు ఒక రెగ్యులర్ వీక్ డేస్ రోజున వెళ్ళి మీకు కావాల్సినవి చూసుకొని బార్గెన్ చేసి తీసుకోవచ్చు. శిల్పారామంలో మనకి రెగ్యులర్ డేస్లో వెళ్తే ఏంటంటే కొంచెం మంచి డీల్స్కి దొరుకుతాయి. వీకెండ్స్ అయితే రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువగా కోట్ చేస్తారు. నేనైతే ఈసారి పర్టికులర్గా ఒక స్టాల్ చూసానండి, అదే ఈ స్టాల్ అయితే బ్రాస్వి, బ్రాంజ్వి ఉన్నాయి. సో నేను ఎప్పుడూ ఇలాంటి స్టాల్ చూడలేదు నుమాయిష్లో, ఈ ఇయరే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీళ్ళ దగ్గర కంచువి, ఇత్తడివి, ప్లేట్స్, బౌల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బ్రాస్వి నేను అడిగితే పైన ఉన్నాయి చూసారా, 4 ప్లేట్స్ ఉన్నాయి తాంబాలం పల్లెలు. అదైతే ఒక్కొక్కటి 2900, 3000 అట్లా కోట్ చేశారు. వెయిట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. నాకు కొంచెం ప్రైజీగా అనిపించింది. మేబీ బార్గెన్ చేస్తామన్న మంచి డీల్స్కి దొరకవచ్చు. అండ్ ఇంకా ఇట్లాంటి చైనీస్ ప్రొడక్ట్స్ అయితే మనకి చాలా దొరుకుతాయండి నుమాయిష్లో. అండ్ ఈ నేమ్ ప్లేట్స్ అయితే వుడెన్ నేమ్ ప్లేట్స్ అసలు ఎంత బాగున్నాయో. ఇతని దగ్గర అయితే మాత్రం చాలా రష్ ఉందన్నమాట. సో కావాల్సిన వాళ్ళు వుడెన్ నేమ్ ప్లేట్స్ కూడా తీసుకోవచ్చు నుమాయిష్కి వెళ్తే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇవి ఎవర్ గ్రీన్ అండి, ఎప్పటి నుంచో వస్తున్నవి ఈ డిజైన్స్ అండ్ ఈ మోడల్స్. బట్ లాస్ట్ డే కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సెగ్రిగేట్ చేసేసి పోసేసి ఉంచారు. ఒక కుప్ప అంతా 200 రూపీస్, ఒక కుప్ప అంతా 300, 400 అట్లా పోసేసి ఉంచారు. సో చూస్తున్నారు కదా, బయట అయితే మాత్రం 100 రూపీస్వి కూడా ఉన్నాయి అనమాట. చిన్న చిన్న వ్యాలెట్స్, చిన్న చిన్న హ్యాండ్ పర్సెస్ అలాంటివి. సో కొంచెం లోపలికి వెళ్తే ఎక్కువ కలెక్షన్ ఉందని చెప్పి లోపల ఒక చిన్న వీడియో లాగా తీసి పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇవే కాదండి, క్రాకరీ ఐటెం గురించి చెప్పాలి నేను. క్రాకరీ ఐటమ్స్ మాత్రం మీరు వాళ్ళు డిస్ప్లేలోవి కాకుండా వేరే పీసెస్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చితే లోపల ఉన్నాయేమో కనుక్కోండి. ఒకవేళ డిస్ప్లే పీసే బాగుంటే కనుక అది కూడా తీసుకోండి. అండ్ ఈ పర్టికులర్ స్టాల్లో అయితే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది. మోస్ట్లీ క్రాకరీ కలెక్షన్స్ నేను ఒక 3-4 స్టాల్స్కి వెళ్ళాను. చాలా వరకు కలెక్షన్ అయిపోయిందనమాట. కొంతమంది దగ్గర మాత్రం బాగుంది. సో అందుకే చెప్తున్నాను, చూసి మంచి డీల్స్లో అయితే క్రాకరీ ఐటమ్స్ క్రాక్ చేసుకొని తీసుకోండి మీరు.
అండ్ ఇవే కాదు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయండి. నుమాయిష్లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ రోజు బెస్ట్ డే అంటే సండే లాస్ట్ డే కాబట్టి మీకు మంచి డీల్కి అయితే వస్తాయి. సో క్రాకరీ ఐటమ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ కార్పెట్స్ వుడెన్ ప్రొడక్ట్స్ ఇవి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఎవరైనా ఉంటే కనుక ఈరోజు బెస్ట్ డీల్స్ ఉంటాయి ఖచ్చితంగా. నుమాయిష్కి వెళ్తే మనకి షాపింగ్తో పాటు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా చాలానే ఉంటుంది. సో కిడ్స్తో వెళ్తే బీ కేర్ఫుల్. అండ్ ఇంకా ఈ ఇయర్కి నుమాయిష్కి లాస్ట్ వీడియో అండి ఇది నేను. సో మళ్ళీ నెక్స్ట్ ఇయరే మాత్రం మనం నుమాయిష్ చూడగలము. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోండి. అండ్ ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. టైమింగ్స్ వచ్చేప్పటికి నైట్ 11 వరకు ఉంటుందండి. సో 11కి ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే 11 వరకే షాపింగ్ అయితే హ్యాపీగా చేసేసుకోండి. ఇదంతా బయట తీసాను అనమాట. బయట కూడా చాలా తక్కువ ప్రైస్కి కోట్ చేస్తున్నారు లాస్ట్ డే కాబట్టి. సో బయట కూడా మీరు కావాల్సిన గ్రాప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.